గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అది నా ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ప్రోటోకాల్, అది ఆల్ఫా డెల్టాకి భయంకరమైన ఆల్ఫా డెల్టాలో కూడా పని చేసింది 100%. ఇప్పుడు లంగ్ డ్యామేజ్ అయింది 50% 60%. డ్యామేజ్ అయిన దాంట్ నుంచి వెనకకు రావడం తక్కువ అప్పట్లో. బట్ అది నేను చూపించాను మెడికల్గా, సైంటిఫిక్గా, మెకానిజంతో పాటు ఆ మెడిసిన్స్ ఎలా పనిచేస్తున్నాయని గత 5 సంవత్సరాల నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు స్వైన్ ఫ్లూ అనేది ఇన్ఫ్లుయెంజా ఎప్పుడు 1915లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. కరెక్ట్. కానీ మందు లేదు. ఇప్పుడు ఇది కరోనా 19లో వచ్చింది, 2019, అందుకే COVID-19 అంటారు. ఇలాంటి వేరియంట్స్ 100 వేరియంట్స్ వస్తాయి, 1000 వేరియంట్స్ ఇంకా కూడా వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ డెల్టా లాంటిది రావచ్చు, ఆల్ఫా లాంటిది కూడా రావచ్చు. సో ఎప్పటికైనా ఇది ముప్పే. చాలా మంది కూడా ఇప్పుడు ఏమనుకుంటారంటే వేరియంట్స్ వస్తున్నాయి, ఒక వేరియంట్ రాగానే దాన్ని ఇది JN1 LF1 2 3 BBA1 2 ఇలా వైరల్ రాగానే ఒక పెద్ద థంబ్నెయిల్తో పాటు మనం చూస్తుంటాం. ఏ వేరియంట్ వచ్చింది ఇదేమో చేస్తుంది అని చెప్పేసి చేస్తుంది. అన్ని వేరియంట్స్ అన్ని విధాలుగా ఆల్ వేరియంట్స్ కూడా అన్ని డ్యామేజ్ అనేది కంపల్సరీ చేస్తుంది బాడీలో. కొంతమంది ఏంటంటే ఊత పదం లాగా కోల్డ్ లాగా వస్తుంది, కోల్డ్ లాగా పోతుంది. ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పిన పదానికి ఒక అర్థం ఉండాలి. ఇప్పుడు అలా అని ఇన్ఫ్లుయెంజా వస్తుంది పోతుంది అంటాం. ఈ కామన్ కోల్డ్ అండి, ఈ పదాలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఒక డాక్టర్ గా ఒకటి ఏంటంటే ప్రతి దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఉండాల్సిందే కూడా. శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి కనుక్కోవాలి. అదే విధంగా నేను కోవిడ్ కన్నా ముందు చికెన్ గునియా దానికి కనుక్కున్నాను, తర్వాత డెంగూకి తర్వాత కనుక్కున్నాను. బట్ కోవిడ్కి వచ్చిన తర్వాత కేవలం మీరు ఊహకు అందండి 1.5-2 months లోపలే దీనికి ఆన్సర్ నా దగ్గర. అంటే బయట ఎందుకు అంత పాపులర్ అవ్వట్లేదు అంటారు? మీ మెడిసిన్ ఏదైతే ఉందో ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి ఒకరు తీసుకుని బాగుపడతారంటే అందరికీ కావాల్సిందే కదా. అది ఏంటంటే నేను చాలా మందికి కూడా అలానే ఇచ్చుకుంటూ పోయాను. బట్ సబ్జెక్ట్ అడుగుతారు ఎప్పుడు కానీ. ఇప్పుడు టీవీ ముందు వచ్చిన, మీడియా ముందు వచ్చిన, ఇప్పుడు ఈ మందు ఏ విధంగా పనిచేస్తుంది, ఏ మెకానిజంతో పనిచేస్తుంది, ఏ విధంగా మీ ట్రీట్మెంట్ ప్రకారంగా లేకుంటే ఇంకో ఇతర ట్రీట్మెంట్ ప్రకారంగా ఏ విధంగా మంచిగా వస్తుంది, బెనిఫిటే కదా. పేషెంట్ అడిగేది బెనిఫిట్ అండి. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అతి తక్కువ కాస్ట్ కి నేను మంచిగా అయిపోవాలి, త్వరగా మంచిగా అయిపోవాలి. ఇప్పుడు కోవిడ్ టైం నుంచి నేను మందులు అనేది తీసుకుంటూ చేస్తూనే ఉన్నాను. ఫస్ట్ నాకు ఆన్సర్ వచ్చేసింది 1 month 1.5 month లో, అంటే దాని రిజల్ట్స్ వస్తున్నాయని 15 రోజులు ఆ టైంలో. సో ఇంకా అలానే కంటిన్యూ చేస్తూ నేను అందరికి పెట్టడం జరిగింది, ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ, ఇది బాగా పనిచేస్తుంది, వాడండి. ఒకటేమో క్లాట్స్ ని రిమూవ్ చేస్తుంది, ఒకటేమో బాగా పనిచేస్తుంది. కరెక్ట్ ఆఫ్టర్ 3 to 4 months తర్వాత దీని కంప్లీట్ పేపర్ రాశాను. అంటే మీకు మెకానిజం కావాలి, ఏదో స్టెక్ వేసుకోనో కోట్ వేసుకొని తెల్ల కోట్ వేసుకొని వచ్చేసి మీడియా ముందు ఏదో మాట్లాడిపోవడం కాదు. బట్ ఆన్సర్ ఇవ్వాలి. ఏ విధంగా ఈ మెడిసిన్ నేను చెప్పిన మెడిసిన్ ఉందో వైరస్ ని చంపుతుంది ఒకటి, ఇంకొకటి ప్లేట్లెట్స్, ఇదేంటి మన క్లాట్స్ అనేది కాకుండా ఆపుతుంది, క్లాట్స్ ని రిమూవ్ చేస్తుంది. 2 కోవిడ్ కి 2 ఆన్సర్. ఇప్పుడు మీకు ఆన్సర్ ఉంది ఇక్కడ. ఎన్ని రోజుల్లో చనిపోతుంది వైరస్? 4 రోజులు. 14 రోజులు కాదా సార్? అది శాస్త్రీయంగా వాళ్ళు రీసెర్చ్ చేసింది. ఏం ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చినా, 100 రకాల మందులు పెట్టినా, 100 రకాల వ్యాక్సిన్లు తీసుకున్నా వాళ్ళకు 10 to 14 days ఫిక్స్డ్. అది 15 days ఇంకా దాటుతుంది ఇమ్యూనిటీ తక్కువ ఉంటే. బట్ నా దాంట్లో ఫిక్స్డ్ ఏంటంటే
4 days లో నేను వైరస్ ని బాడీలో నుంచి తీసేస్తాను. కరోనా వైరస్ 4 days లో పూర్తిగా రిమూవ్ పూర్తిగా చేస్తారు. remove. ఇప్పుడు క్లాట్స్ అంటాం, డీడైమర్ మీరు చాలా ఎన్ని ఉంటారు, అప్పుడు Right. క్లాట్స్ ఫామ్ అయితే డీడైమర్ పెరుగుతుంది. ఓ వేలలో ఉంది, ఓ 5 days 6 days లో ఆ డీడైమర్ వేలలో ఉన్నది కూడా 500 లోపుకి వచ్చేస్తుంది. సాచురేషన్ పడిపోతుంది అని చెప్పేసి ఆక్సిజన్ వెంటిలేటర్ అవని, అలాంటి వాళ్ళకు కూడా ఈ మందుతో సాచురేషన్ ఇంప్రూవ్ చేస్తాం. 86 ఉన్న వాళ్ళు 95 విత్ ఇన్ 5 days ఇట్లా ఆక్సిజన్ పెట్టుకున్న వాళ్ళు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా తర్వాత నా వైద్యం వాడిరు. అక్కడ నా పేషెంట్స్ ఓకే, అక్కడ వండుకుంటూ ఆక్సిజన్ కావాలి అన్నప్పుడు వాడాను. ఈ రోజు పాజిటివ్ 22, 23, 24, 25, 26 ఈవినింగ్ కి 4 days. 27th రోజు మార్నింగ్ ఎక్కడైనా టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వస్తుంది. ఓకే, 4 days లోపల నెగిటివ్ అనేది. మరి ఎందుకు నెగిటివ్ అంటే ప్రపంచానికి పరిచయం చేయట్లేదు మీరు? తగ్గిపోతుంది, అసలు లేదు ఇంకా పూర్తిగా. వైరస్ లేదు మీ బాడీలో, జీరో వైరస్. దెన్ కాఫ్, కోల్డ్, ఇంకా బాడీ పెయిన్స్, వీక్నెస్ అన్ని పోతున్నాయి. దీన్ని ట్రీట్మెంట్ అంటారా? లేకుంటే రెమెడీస్ 3,000 30,000 అమ్ముకొని బ్లాక్ లో అమ్ముకొని లాక్డౌన్ లో సినిమా చూపించినది దాన్ని అంటారా? లేకుంటే చాలా వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ ప్రతిసారి రిలీజ్ చేస్తూ WHO చెప్పింది మేము యూజ్ చేస్తున్నాం అనేది అని చేస్తారా? సైడ్ ఎఫెక్ట్స్ లేనిది యూజ్ చేయొచ్చు కదా 4 రోజులు. సైడ్ ఎఫెక్ట్స్ లేనిది 4 రోజులు యూజ్ చేసి ఫ్రీ అయిపోవచ్చు. ఎందుకు 2 days లో వైరస్ చచ్చిపోతుంది? ఓన్లీ 2 days లో వైరస్ కంప్లీట్ గా చచ్చిపోవడం. ఓకే, 3rd day ఇంట్లో తిరగచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి రాదు, గ్యారంటీ రాదు. ఇక అంతే, ఒక 2 days ఐసోలేషన్ ఉంటే సరిపోతుంది. 3rd day వైరస్, డెడ్ వైరస్, RNA పార్టికల్స్ డెడ్ ఉంటాయి గొంతులో, పాజిటివ్ రావచ్చు. 4th day పాజిటివ్ రావచ్చు. 5th day మార్నింగ్ కి 0. అది కోమార్బిడ్ ఉన్న వాళ్ళని నేను ట్విట్టర్లో పెట్టిన. కోమార్బిడ్స్ ఉన్న వాళ్ళు, హార్ట్ డిసీజ్ 2 స్టాండ్లు 3 స్టాండ్లు పడి నడవలేని వాళ్ళు, 75 సంవత్సరాలు వాళ్ళు, అసలు వీక్నెస్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, అన్ని ఉన్న పర్సన్ నేను ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ట్విట్టర్ లో పెట్టినా. ఓకే, నేను ఆస్ ద కేటీఆర్ అంటాడు, ఆస్ ద కేటీఆర్ ను కూడా అడిగిన, ఆస్కుడు, నో రిప్లై. అది ఎప్పుడు 22లో. ఓకే, ఓమైక్రాన్ వేరియంట్ అప్పుడు. అంతకన్నా ముందు నుంచి అయ్యా దేవా ఇది ఉన్నాయి చెప్పినాను, నో రెస్పాన్స్. ఎందుకనంటే ఇది ప్రపంచానికి తెలిసి నిజంగా అది పూర్తిగా తొలగిపోతే యూ విల్ బికమ్ ఏ గాడ్, అంటే ఆల్మోస్ట్ ఒక దేవుడు లాగా. గాడ్ అవసరం లేదు. ప్రపంచంలో నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని, హైదరాబాద్ ని చూపించాలనుకుంటున్నాను. మెడికల్ హబ్ హైదరాబాద్ అనేది, ఇది మెడికల్ హబ్ అంటారు దీన్ని. నేను కోవిడ్ అనుకుంటున్నాను, మీరు డెంగ్యూ కూడా నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరుగుతాయి. ఒక రోజులో ఫీవర్ తగ్గిపోతుంది, 4 రోజులలో మొత్తం వీక్నెస్ పోతుంది, డ్యూటీలో జాయిన్ అయిపోతారు. డెంగ్యూ కూడా, చికెన్ గున్యా, జాయింట్ పెయిన్స్ ఉండవు. దీన్ని మెడికల్ హబ్ అంటారు. ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చరు 4 బిల్డింగ్లు 10 బిల్డింగ్లు కట్టి ఓ 100 మంది డాక్టర్లను తయారు చేసి, 1000 మంది డాక్టర్లను తయారు చేసి, 1000 మందికి సిస్టర్లను తయారు చేసి, ఇది కాదు. టెస్టిమోనియల్స్ ఎందుకు తీసుకోలేదు సార్? అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇట్లా సర్వైవ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ టెస్టిమోనియల్స్ తీసుకొని మీరు యూట్యూబ్ లో పెట్టితే. పెట్టాను, చాలా పెట్టాను. ఇప్పుడు వ్యూస్ ఎక్కడ పోతాయి అంటే ప్రజలు వ్యూస్ మీద ఆధారపడి ఉంటారు. రాజకీయ ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలా మంది వ్యూస్, మిగతా అందరు వ్యూస్ అనేది కాదు. ఇక్కడ చూడాల్సింది ఆంతర్యం. దాంట్లో ఏముంది, అసలు ఈయనకు ఎందుకు వస్తుంది, అసలు ఈయన ఏంది, ఈయన ఎందుకు వస్తుంది, ఎందుకు ఈయన మాట్లాడుతున్నాడు అనేది కావాలి. రిపోర్ట్స్ తో సహా నేను పెడతాను. నేను వితౌట్ ఎవిడెన్స్ నేను ఎక్కడ మాట్లాడా, విత్ ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతాను. అది డెంగ్యూకి చూపించిన, కోవిడ్ కి చూపించిన. ఓకే, అంటే కరోనా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కొన్ని డెత్స్ చూసిన తర్వాత వ్యాక్సిన్లు తీసుకొచ్చారు. ఫస్ట్ వ్యాక్సిన్, సెకండ్ వ్యాక్సిన్, బూస్టర్ డోస్ అని వ్యాక్సిన్లు ఇచ్చారు. ఆ లెక్కన ఈ పాటికి మొత్తం అందరు సెట్ అయిపోయి హెల్దీగా ఉండాలి కదా, ఎందుకని హెల్దీగా లేరు? ముఖ్యంగా ఏంటంటే ఆల్ఫా వేరియంట్ అనేది ఒక రకం అమ్మా, అదొక రూపం అనుకోండి, నాలాంటి రూపం, మీలాంటి రూపం ఒక డెల్టా టైప్ లో మారింది. ఆ తర్వాత ఒమిక్రాన్ గా మారింది. ఆ తర్వాత ఇంకొక రూపం.
ఒకరికి ఒక టైప్ ఆఫ్ వ్యాక్సిన్ సరిపోతుంది. ఆల్ఫాకి ఆల్ఫా వ్యాక్సిన్ లా తీస్తేనే వస్తుంది, పనిచేస్తుంది. అలా అని ఆల్ఫాని తీసి డెల్టా మీద రుద్దలేము, ఒమిక్రాన్ మీద రుద్దలేము. మనం చేసిన పని ఒకే వ్యాక్సిన్, దాన్నే ప్రొడక్షన్ చేసి ఆల్ఫాలో అదే, డెల్టాలో అదే, ఒమిక్రాన్లో అదే, ఇంకొక దానికి పని చేయదు. కానీ మీరు ఇచ్చే కరోనా ముందు అన్ని వేరియంట్స్ కి పని చేస్తుంది. వైరస్ ని చంపేద్దామా. ఒకటి ఏంటంటే వైరస్ ని చంపే మందు చంపేది అంతే. రైట్. నేను వైరస్ ని చంపాను అంతే. మీరు వైరస్ నే చంపేస్తున్నారు. నేను వైరస్ ని అది ఏ వేరియంట్ అయినా వేరియంట్ అయినా సరే. ఇప్పుడు రేపు ఇంకో వేరియంట్ వస్తుంది, డెల్టా వచ్చినా సరే, నాకు డెల్టా వచ్చినా నేను ఆన్సర్ ఇదే ఇస్తా. ఓకే. సో ఈ కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సిన్లు ఇచ్చారు, అయిపోయింది. ఈ విషయం పక్కన పెడితే ఆఫ్టర్ కరోనా హార్ట్ డిసీజెస్ అప్పటికప్పుడు మాట్లాడుతూ డాన్స్ వేస్తూ ఏదో ఒకటి సింపుల్ గా వర్క్ చేసుకుంటూ అలా పడిపోయి చనిపోయిన కేసులు చాలా కోకులలు చూస్తున్నాం. దాంట్లో కూడా చిన్న పిల్లలు, యంగ్ పిల్లలందరికీ ఇట్లా జరుగుతుంటే ఏంటి దాని వెనుకున్న కారణం అనే ఒక క్వశ్చన్ అయితే అందరికి రేజ్ అవుతుంది. జీన్స్ అంటే అని అంటున్నారు, మరి జీన్స్ ఎంత వరకు కారణం అంటారు అసలు మీరు? నేనే క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు. మీ క్వశ్చన్ అందరికి తెలుసు, ప్రజలందరూ తెలుసు. రైట్. ఇక్కడ రెండు క్లాట్స్ అనేది ఫామ్ అవడానికి కారణం ఫస్ట్ కోవిడ్ అమ్మ. స్టార్టింగ్ లో మనం కోవిడ్ తోటి క్లాట్స్ ఫామ్ అవుతాయని. కోవిడ్ ఇస్ క్లాట్ డిసీజ్, లంగ్ డిసీజ్ అని పక్కన పెట్టండి. లంగ్స్ కాదు. ఒక చెట్టు ఉంది, చెట్టు పెద్ద పెరిగింది, కింద దానికి సర్క్యులేషన్ ఉంటదమ్మా, చిన్న పైప్ లానే కింద న్యూట్రియంట్స్ అన్ని పైనకి పోతాయి. నేను కింద గడ్డలా మూసేస్తాను ఈ క్లాట్ తోటి, పైన ఎండిపోతుంది. అలానే లంగ్స్ లో ఆ చెట్టుకి ఏదైతే లంగ్స్ అనే చెట్టుకి సర్క్యులేషన్ లేకపోతే అది ఎండిపోయింది, దాన్ని లంగ్ డిసీజ్ గా చిత్రీకరించి అది చేశారు. కానీ మెయిన్ విలన్ క్లాట్స్. ఓకే. కోవిడ్ అంటే క్లాట్ ఫార్మింగ్ డిసీజ్. క్లాట్స్ తయారవుతాయి. సో ఆ క్లాట్స్ ఇప్పుడు ఒమిక్రాన్ లో తయారవుతున్నాయి, డెల్టాలో తయారైంది, ఆల్ఫాలో తయారైంది. అది ఎన్ని రోజుల్లో పోతుంది అనే దానికి ఏంటంటే, మనం లివర్ మంచిగా ఉంటే లివర్ కి ఒక తత్వం ఉంటుంది. ఒక మెయిన్ ఏంటంటే క్లాట్స్ ని డిజాల్వ్ చేస్తుంది లివరే. మనకి ఎక్కడైనా కట్ అయితే అక్కడ క్లాట్ ఫామ్ కావాలి, లేకపోతే బ్లీడ్ అవుతుంది. ఆ దానికి సంబంధించిన ప్రోటీన్ అంతా కూడా లివరే చేయాలి. రెండు రోల్స్, ఒకటేమో క్లాట్ రాకుండా ఒకటి క్లాట్ ఫార్మేషన్. రెండు లివర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో, ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాసుకోండి. ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్ వైరస్ ఉన్నట్టయితే లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో లివర్ లో ప్రోటీన్ అంతా పోతుంది. సింపుల్. దీనిలో క్లాట్ ఫామ్ ఎందుకు అయిందంటే వైరస్ వల్ల. ఓకే. సెకండ్ ఆన్సర్ ఈజ్ వ్యాక్సిన్ రిలేటెడ్. వ్యాక్సిన్ ఏంటంటే థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్. అంటే ఈ థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ అంటే చాలా మంది అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఏదేదో కొత్త రోగం ఉన్నట్టుంది అని ఒక ఆలోచన ఉంటుంది. థ్రాంబోసిస్ అంటే క్లాట్ ఫార్మేషన్. ఒక వ్యాక్సిన్ క్లాట్ ఫార్మేషన్ అవుతుంది దాంతో నేను అర్థం. క్లాట్ ఎందుకు ఫామ్ అవుతుంది వ్యాక్సిన్ వల్ల అంటే అవుతుంది. ఓకే. సెకండ్, ఆ క్లాట్ అనేది లోపల మనకు స్పైక్ ప్రోటీన్ అనేది మన బాడీలో ఉంటుంది. ఆ ప్రోటీన్ అనేది కంటిన్యూస్ గా ఉన్నంత సేపు ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు ఆ క్లాట్ ఫార్మేషన్ కి దారితీస్తుంది. ఓకే. సెకండ్ థ్రాంబోసిస్ అన్నాను, థ్రాంబోసైటోపెనియా అంటే ప్లేట్లెట్స్ పడిపోవడం. ఇప్పుడు నార్మల్ రేంజ్ 1,50,000 నుంచి 4,10,000 వరకు నార్మల్ రేంజ్ గా కొంచెం అది ఉంటుంది. సో వ్యాక్సిన్ తర్వాత చాలా మందికి, ఎందుకు ఈ పదం యూజ్ చేస్తున్నా, వ్యాక్సిన్ తర్వాత అంటున్నాను, వ్యాక్సిన్ తర్వాత చాలా మంది ప్లేట్లెట్స్ 40 to 50% తగ్గిపోయాయి. అంటే 2,50,000, 2,40,000, 1,90,000. ఇక లివర్ డ్యామేజ్, లివర్ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి 1,50,000, 1,00,000 లోపల కూడా ఉంటారు కంటిన్యూస్ గా. అది ఈ రోజు ఇంత ఉంది రేపు పెరుగుతుందా అంటే లేదు, ఫిక్స్డ్. అది 2,50,000 అనేది ఫిక్స్ అయిపోయింది చాలా మందిలో. నేను దానికి కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో అండ్ సో ఇట్లా అయింది. ఇది
దానికి మీరు ఎందుకు వ్యాక్సిన్ అని చెప్పేసి అని మీరు అడగొచ్చు. ఎందుకంటే నేను వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు, కోవిడ్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ ప్లేట్లెట్స్ నార్మల్ ఉన్నాయి. ఆల్ఫా డెల్టాలో ఇన్ఫెక్షన్ వచ్చింది కానీ వ్యాక్సిన్ తీసుకోలేదు. ఒమిక్రాన్ కూడా వచ్చిన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళని నేను చూసాను. వాళ్ళ ప్లేట్లెట్స్ 3.5 to 4 lakhs లో. 70 సంవత్సరాల వాళ్ళు కూడా ప్లేట్లెట్స్ నార్మల్ రేంజ్ లో ఉంది. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఇక్కడ రెండు మీరు అడగచ్చు. ఇప్పుడు కోవిడ్ వైరస్ క్లాట్ ఫార్మింగ్ డిసీజే, ఇది వ్యాక్సిన్ కూడా క్లాట్. ఇవి రెండు ఒక్కోసారి రెండు అగ్రిగేట్ అయినప్పుడు ప్రజల్లో ఏదైతే హార్ట్ అటాక్స్ ఉన్నాయో అది ఆస్కారం ఉంది. ఈ క్లాట్స్ ఫామ్ ఏదైతే ఉందో సాఫ్ట్ క్లాట్స్ అన్నమాట. ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ అంటాం. ఒక బ్లడ్ వెజిల్ ఉందనుకోండి, చుట్టూ ఇప్పుడు ఈ బ్లడ్ వెజిల్ దీనికి చుట్టూ వాల్ లోపల థిక్నెస్ అయిపోతుంది. ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ అంటాం. అది ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువ అయిపోయి వైరస్ ఎక్కువ లోడ్ అయినప్పుడు ఆ డ్యామేజ్ అవుతుంది. దాని నుంచి బ్లీడ్ అయిపోయి క్లాట్ ఫామ్ అవుతుంది లోపల. దట్ ఈస్ అ సాఫ్ట్ క్లాట్. ఈ వైరస్ చేసే పనులు సాఫ్ట్ క్లాట్ ఫామ్ అవుతుంది. అది ఎప్పుడైతే డిస్లాజ్ అవుతుందో అది లంగ్ లో ఉంటే లంగ్ కి ఆక్సిజన్ అందకుండా చేస్తుంది, ఆయాసం వస్తుంది. హార్ట్ లో బ్లాక్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది, సడన్ హార్ట్ అటాక్ సాఫ్ట్ క్లాట్ తో. అలా బ్రెయిన్ పోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. సో ఎక్కడ పోతే అక్కడ దీని పని అది చేసేస్తుంది, చిన్న చిన్న క్లాట్స్. ఇది రాకుండా మెడిసిన్స్ ఉన్నాయి, అది వాడచ్చు. మెడిసిన్స్ ఉన్నాయి వాడచ్చు, కానీ వాడకుండా లేదు మెడిసిన్ లేదు అని 100 మంది, నేను ఒక్కోని అనుకోండి 1,00,000 మంది నువ్వు అంటున్నారు. సౌండ్ ఎక్కడ వినబడుతుంది? 1,00,000 మంది ఎక్కి వినబడుతుంది. నేను చెప్పిన వాడిని మాత్రం పక్కన పెట్టాలి. ఎవరైతే అబద్ధాలు చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను అది చేస్తున్నారో వాళ్ళు కనిపిస్తుంటారు. పరిష్కారం దొరుకుతుందంటారు సార్? ఒకటేమా, నేను చెప్పడం నా బాధ్యత. ఒక మనిషిగా, ఒక డాక్టర్గా నేను కాపాడాలి అని ఒక ఆలోచనతో స్ట్రగుల్ చేస్తూ నిద్రలు లేకుండా డ్యూటీలు చేసుకుంటూ నేను ఇది తీసుకురావాల్సిన బాధ్యత నాలో ఉంది. నా దగ్గర ఆన్సర్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలది. వినకపోతే ప్రజల చేతిలో ఉంది, ఎవరినైనా యాడ్ చేసుకోవచ్చు వాళ్ళు. సార్, యూ బీయింగ్ ఏ గవర్నమెంట్ డాక్టర్, మీకు ప్రెషర్ ఏం లేదా గవర్నమెంట్ నుంచి? ఇట్లా ఎందుకు చెప్తున్నారు, బయటకు ఎందుకు వస్తున్నాయి అని? కోవిడ్ కి చెప్పినోని, డెంగ్యూకి ట్రీట్మెంట్ ఉందని చెప్పినోని, చికెన్ గున్యాకి ఉందని చెప్పినోని, బర్డ్ ఫ్లూకి ఉందని చెప్పినోని ఇదే స్టూడియో నుంచి కూడా చెప్పినాను. ఇంకా హెపటైటిస్ సి కూడా ఉంది. ఇవన్నిటికీ చెప్తా ఆన్సర్ చెప్తాను. ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నా. ఉంది ఉంటది, మీ ఇష్టం అది. ఇప్పుడు నన్ను కొట్టాలనుకుంటే ఎవరైనా కొట్టచ్చు, ఎవరైనా ఏమన్నా అనొచ్చు. కానీ ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి, తన పిల్లల్ని తను కాపాడుకోగలుగుతాడా ఏమన్నా ఇలాంటి పెద్ద డెల్టానో ఆల్ఫా వచ్చినప్పుడు? లేదు. ఆన్సర్ తెలిస్తే చేసుకుంటాడు ఆ వసంత మెడిసిన్. ఇప్పుడు పెద్దలు నా దగ్గర నా మందులు వాడినప్పుడు చిన్నోళ్ళకి నేను ఎందుకు ఇవ్వద్దు? చిన్నోళ్ళు అంటే చిన్నోళ్ళు కాదు, వాళ్ళ పెద్దోళ్ళు. ఎగ్జాక్ట్లీ. ప్రజలే నాకు పెద్ద, ఆ సామాన్యుడే నాకు పెద్ద. ఎందుకంటే పాపం అన్ని ట్యాక్స్లు కట్టి మనకి ఇస్తున్నాడు, కంఫర్ట్స్ ఇస్తున్నాడు అందరికి. ఇప్పుడు వాళ్ళని మనం విస్మరించే పద్ధతిలో మనం పోతే, ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, ఏముంది ఇంకా 4 సంవత్సరాలు, ఇంకా చరిత్రనే ఉంటుంది. తాజ్మహల్ కట్టింది పోయిందా? పోలేదు కదా. అంతే ఉంటది. పేపర్లో మాట్లాడిన, టీవీలో మాట్లాడిన, అన్నిట్లో మాట్లాడినా ఉంటది అంతే. నా ఎక్కువ పోయేది ఏం లేదమ్మా. నథింగ్ ఈస్ దేర్. నాకు లాస్ అనేది కాదు. ఐఎమ్ గివింగ్. ఈరోజు WHO ఉండదు ఈ మెడిసిన్స్ కి ట్రీట్మెంట్ వస్తే. WHO ట్రీటీ అని ఈ రోజు నిన్న అది చేసుకున్నారు, కానీ WHO అవసరమే లేదు. మందులు ఉన్నప్పుడు చాలా ఉన్నాయి మందులు, కానీ మనం యూజ్ చేయం. అది తప్ప మిగతా యూజ్ చేస్తాం. ఓకే సార్, ఐ విష్ అంటే ఏదో ఒక విధంగా జనాల్లోకి బాగా వెళ్ళి ఇది ముందుకొచ్చి ఉపయోగపడితే 10 మందికి బాగుంటుందని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరిగితే బాగుంటుంది. అట్లీస్ట్ జరగాల్సిందేనమ్మా. ఒకటేమ్మా గుర్తు పెట్టుకోవాల్సింది, నేను బతకాలి, నువ్వు బతకాలి అని కోరుకోవాలి అందరు కూడా.
అందరు పిల్లలు కూడా చుట్టుపక్కల నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉంటేనే ఒక ఫీల్ గుడ్ అనిపిస్తుంది. కరెక్ట్. పక్కనోడు ఏడుస్తూ పక్కనోడు చేస్తూ వాడి డబ్బులని లాక్కొని ఇది ఎట్లుంటది అంటే శవాల మీద పేలలు ఏరుకున్నట్టు ఉంటది నా దృష్టిలో. అది వాడు సంతోషంగా ఏమన్నా నాకు మేలు చేస్తున్నారు అనే దానికి ఒక పదం ఉంటుంది, అది ఎప్పటికీ గుర్తుంటుంది. ఆన్సర్ ఒక మంచి పని చేసినప్పుడు, ఒక మంచి ఆన్సర్ ఇచ్చినప్పుడు అది ఎప్పటికీ ఉంటుంది. ఈ రోజు ఈ మెడిసిన్ రాకపోతే, రేపు కూడా రాకపోతే అది చరిత్రలో ఉంటుంది. అనగనగా ఒక రాజు అన్నట్టు మనం చెప్పుకుంటాం కదా స్టోరీలో. అనగనగా ఒక రాజులు